మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ గదిలో ఇంకెవరో తిరుగుతున్నారని మీకెప్పుడైనా అనిపించిందా? ఈ కాలం దెయ్యాలు పాడుబడిన ఇళ్లల్లో కాదు, మన స్మార్ట్ ఫోన్లలోనే దాగున్నాయి. విక్రమ్ ఒంటరిగా ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు. రాత్రిపూట తను నిద్రలో మాట్లాడుతున్నాడేమో అని డౌట్ వచ్చి ఫోన్లో ఒక స్లీప్ రికార్డర్ యాప్ ఆన్ చేసి పడుకున్నాడు. అది గదిలో వచ్చే చిన్న శబ్దాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. ఉదయం లేచాక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ రికార్డింగ్ ప్లే చేశాడు. రాత్రి 2 గంటల వరకు అంతా సైలెంట్. కానీ సరిగ్గా 3 గంటల 15 నిమిషాలకు రికార్డింగ్లో విక్రమ్ గది తలుపు నెమ్మదిగా కిర్రుమంటూ తెరుచుకున్న శబ్దం, ఎవరో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చి కరెక్ట్గా విక్రమ్ మంచం పక్కన ఆగినట్లు అడుగుల చప్పుడు. విక్రమ్కి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఇంట్లో వాడు తప్ప ఎవరూ లేరు. ఆ రికార్డింగ్లో భయంకరమైన గొంతు ఉన్న ఒక ముసలి మహిళ విక్రమ్ చెవి దగ్గర గుసగుసలాడింది. విక్రమ్, నిద్రపోతున్నావా అని. కానీ అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే నిద్రపోతున్న విక్రమ్ గొంతు దానికి సమాధానం చెప్పింది. అవును, నిద్రపోతున్నాను అని విక్రమ్ గొంతే రికార్డయింది. వెంటనే ఆ మహిళ పగలబడి నవ్వుతూ, సరే, నువ్వు నిద్రలేచేలోపు నేను నీ మంచం కింద దాక్కుంటాను అని చెప్పింది. ఈ రికార్డింగ్ వింటున్న విక్రమ్కి చెమటలు పట్టాయి. ఎందుకంటే వాడింకా అదే మంచం మీద కూర్చుని ఆ ఆడియో వింటున్నాడు. అప్పుడే వాడికి తన మంచం కింద నుండి ఎవరో గోళ్లతో గీకుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. ఈ రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి డార్క్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో రుద్రాగిరి పార్ట్ 9 మిస్ అవ్వకండి.